ఫ్రంట్ పార్ట్స్ రెండు లైనింగ్కి జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఎదురెదురుగా పెట్టి చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు డాట్స్ కుట్టు వేసేసి ముందుగా మెయిన్ డాట్ నుండి కుట్టు వేసేసుకోవాలి. చూడండి డాట్స్ దగ్గర మనం కడిసి ఇచ్చుకున్నాం కదా, ఈ కడిసి రెండు కలిపి పట్టుకొని కడిస మధ్యలోంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు డాట్స్ కూడా కుట్టు వేసేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డాట్స్ కుట్టు వేసుకునేటప్పుడు నీట్గా ఇలా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. క్లాత్ని చివరి ఇలా సమానంగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక పావించి ఉండాలి, చివరికి వచ్చేసరికి 0 సైజ్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా రబ్ చేసుకోవాలి. నీట్గా కనిపిస్తుంది చూడండి. నీట్గా ఇలా డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టి కుట్టు వేసుకుందాం. షేప్ పట్టి రైట్ సైడ్ మన బ్లౌజ్ రెండు ఇలా రైట్ సైడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి. ఒక ½ ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. ఇలా మిడిల్ డాట్ని పై వైపునకి హోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇందాక మనం జాయిన్ చేసుకున్న ఖర్చు షేప్ పట్టి వైపుకి హోల్డింగ్ చేసి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, షేప్ పట్టి పైన మాత్రమే కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇప్పుడు మన ఆది బ్లౌజ్తో పొడవు అంటే ఉక్సు కాజపట్టి పొడవు ఇలా చూసుకోవాలి. ఆది బ్లౌజ్తో కొలత చూసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.